ఇతను ఒక బంగారు సింహాసనంపై కూర్చుని ఉంటాడు. అతని కాళ్ళు నిదానంగా బంగారంగా మారిపోతాయి. ఈ అమ్మాయి చాలా భయపడిపోయి లేవమని అరుస్తుంది. కానీ ఈ కుర్చీకి ఒక శాపం ఉంటుంది. దానిపై కూర్చున్న వాళ్ళు ఎవరూ బయటపడలేరు. ఆ అబ్బాయి బంగారు విగ్రహంగా మారిపోతాడు. ఆ విగ్రహం చేతుల నుండి షీల్డ్ పడిపోతుంది. షీల్డ్ తీసుకుని వెళ్ళిపోకుండా ఆ అమ్మాయి ఆ బంగారు సింహాసనాన్ని నాశనం చేద్దామని అనుకుంటుంది. ఆ క్షణంలో అగ్నిదేవుడైన వాల్కన్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతాడు. వాల్కన్ తన చేతిలో ఉన్న విజిల్ను ఊదుతాడు. అప్పుడు ఒక నిచ్చెన పైకి లేస్తుంది. ఇప్పుడు ఆమె బయటపడొచ్చు. కానీ ఆమె వెళ్ళిపోకుండా ఆ అబ్బాయిని రక్షించాలని నిర్ణయించుకుంటుంది. ఆ అబ్బాయి తనని తాను త్యాగం చేసుకున్నందుకు ఆ అగ్నిదేవుడు ఇంప్రెస్ అవుతాడు. వాల్కన్ మళ్ళీ విజిల్ వేస్తాడు. ఆ అబ్బాయి శరీరంపై ఉన్న బంగారం అంతా మాయమైపోతుంది. ఇంకా ఆ బంగారు సింహాసనానికి ఉన్న శాపం కూడా తొలగిపోతుంది. ఈ శాపం అగ్నిదేవుడు పెట్టిన ఒక పరీక్ష. దాన్ని అధిగమించడానికి ఒకరినొకరు నమ్మకంగా ఉండడమే ఏకైక మార్గం అని తెలుస్తుంది. ఇంకా వాళ్ళు తమ షీల్డ్ ని యుద్ధదేవుడు అయిన ఎరీస్ కు ఇస్తారు.